Record. సార్ నీ కోరిక ఏంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకెళ్ళడానికి నాకొక చెప్పండి సార్. కారు కావాలా? హెలికాప్టర్ ఇస్తాను, తప్పించకపోతారా? అయితే మరి ఏం కావాలి సార్? నాకు ఒక జలాంతర్గామి కావాలి. జలాంతర్గామా? జలాంతర్గామి కావాలా? ఈ సముద్రపు అడుగున వెళుతుంది ఆ జలాంతర్గామి కావాలి. మీకు మైండ్ దొబ్బిందా? జలాంతర్గామి ఎందుకు సార్? అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కారులో తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు. అవును సార్, మేము పట్టేసుకుంటాం. అమౌంట్ జలాంతర్గామిలోకి ఎక్కిస్తే మీరు చేసి చేయలేరు కదా. ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తా. జలాంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్. ఒక రోజు రెంట్కి అడగండి సార్. ఏ అంటని సార్ జలాంతర్గామిలో తీసుకెళ్లేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా? సార్ ఏ మీ వాడు చెప్పలేదా? సార్ అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేదు. ఉందా? ఉంది. ఏం కావాలి? అనవసరంగా కెలికి వదిలేసావు. ఆ కాలేజ్ అమ్మాయి కాంటాక్ట్లో ఉందా? ఓయ్, అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా. పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తోంది. వెళ్ళి దాంతో చెప్పు, వచ్చే వారం కూడా కాలనీకి ట్రాన్స్ఫర్ అవుతున్నా, మంత్లీ మామూళ్ళే 5 లక్షలు వస్తాయని. లాల్చీ పైజమా నువ్వు కొని చేయి, చెవిపోగు నేను కొనుక్కుంటాను. అర్థరద్దా? అరే కళ్ళల్లోనే ఉందయ్యా. కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడొచ్చా అని అడుగు. వాడు దొంగదవైతే నువ్వు అందరం అంతే. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క డబ్బుతో తప్పించుకెళ్లడానికి జలంతర్గామి కావాలన్న మైకేల్ జాక్సన్. అయోమయ స్థితిలోకి వెళ్లిన పోలీసులు, గంభీరంగా వెళ్లిన కమిషనర్ ని ఎగతాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ తో ఆడుకుంటున్న మీమ్స్ ఇప్పుడు రోడ్డు మీద షూట్ చేశారు సార్. మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్. బయట ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్. ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు. కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రో అని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు. అలాగే వీడిని కూడా జోకర్లా చూడాలనుందయ్యా. చూస్తా. కమిషనర్ ని ఆట పట్టిస్తూ మీమ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదలయ్యింది. నమస్కారం. మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు. ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తోంది. ఆ అప్పే ఎంతో మందిని చదివించింది, ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది, ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది. బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత. ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది. అటువంటి బ్యాంకుని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి. ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు? లోపలను దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది. దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు. అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా, ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి. మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి. జై హింద్. ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తుంది. ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కట్ చేయండి. ప్రెస్ మీడియా అంటే ఎవరు ఉండకూడదు. అందరినీ పంపించేయండి. లైవ్ కట్ అయిపోయింది. టైం లేదు. ప్లాన్ తెలిసిందా? లేదు, వెతుకుతున్నాను, కనిపెడతాను. జాగ్రత్తగా ఉండు. ఓకే డాక్టర్, కమాండర్ చీఫ్ లైన్ ఉన్నారు సార్. బ్యాంకులో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా? మాస్క్ వేసుకున్నారు సార్. ఒకడు తెల్ల చొక్కా, 6గురేమో నలుపు. ఒకడు ఆకుపచ్చ, ఇంకొకడు బ్లూ. తెల్ల చొక్కా ఒకడు చాలా డైరింగ్గా పిచ్చోడి చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్. మొత్తం ఎంతమంది? 9 మంది సార్. అయితే 3 లోపల ఉన్నారు. బ్యాంక్ మెయిన్స్ ఎవరిని యాక్సెస్ చేయండి.
మార్నింగ్ అతను బ్యాంక్లోకి ఎంటర్ అయిన ఫుటేజ్ ఉందేమో చూడండి. అటువైపు చూడు. ఏం దొరకలేదు. ఇక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు? సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్. హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు. బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్ప్లోజివ్. పేలిందంటే సగం బ్యాంక్ ఉండదు. సార్ వైట్ షర్ట్ వీడు మాత్రమే సార్, కానీ మాస్క్ వేసుకోండి. వీడి ఫోటోతో మన క్రైమ్ రికార్డ్స్ డీటెయిల్స్ వస్తాయేమో చూడండి. బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? లోపల మూడో టీం ఉంది. ఇండియా మొత్తం గమనించడం మొదలు పెట్టారు, కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు. అదే కదా మనకు కావాల్సింది. మొదలు పెడదాం. బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్. సొరంగ మార్గాలు ఏవీ లేవు. బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం. ఎస్కేప్ అవడానికి దారి లేదు. లోపల హాస్టేజెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. జామర్లను దాటి ఎలా బాంబ్ బ్లాస్ట్ అయింది? మ్యాన్హోల్స్ చెక్ చేయండి. వెస్ట్. ఇక్కడ బండి ఆగిందా సార్? టెలిఫోన్ బండి ఇటువైపు వెళ్ళింది సార్. కంట్రోల్ రూమ్ యూ బ్యాంక్ ఆపరేషన్. హలో దక్షిణ డబుల్ క్రాస్ చేసిన ఎవరో తెలుసు. నువ్వు వెళ్ళారా? ఢిల్లీ బైక్ తీసుకురారా. బ్యాంకు లోపలికి బాంబు ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? చెప్పకపోతే ఒక్కొక్కరిగా షూట్ చేస్తాను. మీ మీద నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు. 4 గంటల సేపు నుంచి నీళ్లు కూడా ఇవి కూడా టార్చర్ పెడుతున్నారు. మీరు మనుషులేనా? వీడిని విడి స్టాఫ్ని కట్టిపడేసి అందరినీ చెక్ చేయరా. సార్ వీడు చూసారు సార్. చెప్పరా. ఒక ఆవిడ దిగి నల్ల రంగు కారులో వెళ్ళింది సార్. 7372 నంబర్ సార్. పరిగెత్తులు మొదలెట్టారు. దొరుకుతారు. ఆ అమ్మాయిని పట్టుకుని లాక్ రమ్మని అన్ని స్టేషన్లకి మెసేజ్ పంపండి సార్. మన ప్లేస్కి వెళ్ళండి. రమణి బయటికి రా. మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు.
ఏంట్రా? నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్నా. పెట్టలాడిపోతుంది. అదిరిపోయింది పిట్ట. మేడం మేడం వద్దు మేడం మెత్త మేడం నన్ను వదిలేండి మేడం మేడం వద్దు మేడం మేడం ప్లీజ్ మేడం మేడం వద్దు మేడం. మహేష్, యో బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. పని అయిపోయింది. రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే 5 రెడ్ బాడీస్ బ్యాంకు దోచుకోవడానికి ప్లాన్ చేసింది ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ఆ ఏరియాకి ఏసీ నేనే. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. నువ్వు దొరికిపోతావనే స్నైపర్తో వాడిని చంపాలనుకున్నావు. చెప్పరా? నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే, కానీ లోపల ఉంది నా టీం కాదు. ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది. నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్. నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో. నాకు 20%, 100 కోట్లు. వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో 500 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాగ్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను. ఒకడున్నాడు. ఎన్నో ఏజెన్సీస్, ఎన్నో కంట్రీస్ వెతుకుతున్న డార్క్ డెవిల్. $20 jobs in 10 years, 0 failures. Surrender or die. Surrender. Go. వాడే కావాలి. వెంటనే మాట్లాడదామా? నో ఫోన్స్, డైరెక్ట్గా వెళ్ళే మాట్లాడాలి. వైజాగ్ యో బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో కరెన్సీ చెస్ట్ ఉంది. అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా 500 crores దాచిపెట్టారు. దాన్ని కొట్టేయడమే ప్లాన్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వ దగ్గర గన్స్ అండ్ అమ్యునేషన్స్ కొని రాధా టీంతో ప్లాన్ చేశాను. డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా. పోలీసుడే దోచుకోవడానికి ప్లాన్ చేశాడని బయట తెలిసే డిపార్ట్మెంట్ మీద ఉమ్మేరు. వెళ్ళి శామ్ లాక్ రండి. గో 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 ఫాస్ట్. బండి మార్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. హే స్టాప్ స్టాప్ స్టాప్. ఆటో ఆటో. నువ్వా? ఎస్, నేనే. డ్రైనేజీలో వైరింగ్ చేసింది, బాంబు పెట్టింది అంతా వీడే సార్. సర్చ్. గో. కమ్ ఆన్ ఫాస్ట్. స్మార్ట్ స్మార్ట్. కమిషనర్ స్మార్ట్ అంటూ. స్మార్టా? నేను దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నాను. నన్ను గెలవడానికి నా అభినందనలు. కర్నా సార్, వీడే వెపన్ సప్లై చేశాడు. క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. Hey!
వరద మనిషిని పట్టుకున్నాను సార్. 1 అవర్లో వరదని తీసుకొస్తాను. వరద ఎక్కడ? వాడికి పొడి సప్లై చేసింది ఎవరు? సార్, క్వారీ రూట్ కాదు, సముద్రం రూట్. Shadow area activity unit and operation standby. Ill activity in area. Reporting to operation. Surveillance clear. Idle sky. అయినా వీడొక పెద్ద క్రిమినల్. రానని చెప్పి ఎందుకు వచ్చాడు? వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు? Stop. సార్, రామచంద్ర చెప్పిన డార్క్ డెవిల్ అండ్ టీం అసలు ప్రాణాలతోనే లేరు. సార్, తమ్మి లోపలికి రండి. రండి సార్. కమిషనర్ నన్ను జోకర్లా చూడాలని ఆశపడ్డారు కదా. ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తాను. వినపడిందా? కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు. నీ అమాయక ఫేస్ని ఇంకా అమాయకంగా ఉంచుకో. మ్యాటర్ ఏంటో చెప్పు. పెద్దది. చాలు పోండి అవతలకే. ఏంటండి ఈ నిరంకుశత్వం? దమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి, మేం చూసుకుంటాం. వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్కుంది. ఫోన్ చేశాడు గొంతు నొక్కి. ఎక్కడున్నాడు యాదవా? ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాండించి ఉమ్మేసుకోవాలనిపిస్తుంది డీజీపీ సార్. ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ? వాడు వాగుడు. ఎప్పుడు చూసినా బండిలుగా ఫైళ్లు మోసరాటానికే లాకి. సార్, డీజీపీ గారు సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా. ఎలాగోలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో. ఓకే సార్.
ఎస్ ఆంటో. మీకు అసలు ఏం కావాలి సార్? మీ వల్ల పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా. మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు. బయలుదేరి వెళ్ళిపోండి సార్. నేను ఓనర్తో మాట్లాడుకుంటా. ఓనరా? చైర్మన్. ఆయన కదా బ్యాంక్ ఓనరు. లోపల జనం ఇరుక్కోకుండా ఉంటే ఆ పని మేమే చేసేవాళ్ళం సార్. కొంచెం కోఆపరేట్ చేయండి. కావాలంటే ఫోన్లో మాట్లాడతా. కనెక్ట్ చేయండి. మాట్లాడండి సార్. హలో. తెలుగులో కొనసాగాలంటే 1వ నంబర్ నొక్కండి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవడానికి 3వ నంబర్ నొక్కండి. కోపం తెప్పించకు. ఎవర్రా నువ్వు? నీకేం కావాలరా? అది తెలుసుకోవడానికి వచ్చి కలవండి. వచ్చి కలవడం కుదరదు. ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం 18 సార్లు వచ్చి ఉన్నారు. 19వ సారి మాత్రం రారా ఏంటి? బాంబు దొరికేసింది. చైర్మన్ సార్ రారా? నన్ను వదిలేయండి ప్లీజ్. ఎవడ్రా వాడు? బాంబు వాడికి ఎలా దొరికింది? తెలీదు. మూర్ఖుడా, అంతా పాడి చేసావు కదరా. 500 కోట్ల రాది, 25,000 కోట్లు రా. పాట్నా, నువ్వు అనుమానించింది కరెక్ట్. బ్యాంక్ లోపలే ఆ 25,000 కోట్లు ఉన్నాయి. ప్లాన్ నాదిరా. చైర్మన్ వచ్చినప్పుడల్లా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ దిగినా సార్. మొదలు పెట్టండి. బాంబు కనిపెట్టేశారు. రంగంలోకి దిగాం. వైజాగ్ వస్తున్నా. వచ్చేలోగా బ్యాంక్ మన కంట్రోల్లో ఉండాలి. సార్, నంబర్ 3 wants to talk to you immediately. పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రేష్. లోపలికి వెళ్ళదు. నేను ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడు. ఆటంటే గెట్టో వాడికి చూపిస్తా. వాడు అడిగినట్టే చైర్మన్ లోపలికి వస్తున్నారు. అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటని. అయ్యా విన్నారా? చైర్మన్ బ్యాంకులోకి రావడం అన్నది సొంత పైనకి లోపడింది. సబ్జెక్ట్ టు హిస్ ఓన్ రిస్క్. వెళ్ళి భద్రంగా కరెన్సీ చెస్ట్లో కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా రండి, వెళ్ళండి. అటువైపు వెళ్ళండి, వెళ్ళండి. అన్నీ డమ్మి. నువ్వు హీరోవో లేక విలన్వా? హలో, కంట్రోల్లోకి తీసుకున్నాం క్రిష్. మాట్లాడు. సారీ చెప్పు. సారీ సార్.
ఇంగ్లీష్లో మాట్లాడడానికి 1వ నంబర్ నొక్కండి. తెలుగులో కొనసాగాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవాలంటే 3వ నంబర్ నొక్కండి. రా అని పిలిచావు కదా, వస్తున్నాను రా.